అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఎట్టకేలకు మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే అంతేకాదండి, మనకి వృద్ధులు వితంతులకు చూసుకుంటే 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున నిధులు అనేవి అయితే పెంచి అందించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. పెన్షన్దారులు అందరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అధికారిక ప్రకటన వచ్చినా కానీ, ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం మీరు చేయవలసిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి కాను నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దాదాపుగా మనకి రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులకు 4,000 రూపాయలు, వృద్ధుల వితంతులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు, మొత్తంగా మనకి ప్రతి ఏటా కూడా 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుంది. అయితే ముందుగా ఏ జిల్లాలకు జమ చేస్తారు, అలాగే గతంలో కట్టిన పెన్షన్లు వస్తాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అంటే మనకి జూన్, జూలై, ఆగస్టులో చాలామందికి అయితే పెన్షన్లు అనేవి అయితే కట్టాయి కదా. సో వారికి కూడా ఈ యొక్క నెలలు ఇచ్చే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి జిల్లాలకి కూడా మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేస్తారండి. అర్హులైన వారందరికీ కూడా వస్తుంది అన్నమాట. సో మీరు ఎక్కడ కూడా కంగారు పడక్కర్లేదు. అయితే దీనికి సంబంధించి మనకి నిధులు విడుదలపై అయితే రేపు ఇరుల్లోగా మనకి అయితే ప్రకటన చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.